హాయ్ ఫ్రెండ్స్, తెల్లారులేస్తేనే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే పోయి ఈ మందులు అయితే తెచ్చిన. దీనికి 1000 రూపాయలు అయినాయి. 1000 రూపాయలు అయినాయి దీనికి. మళ్ళా గవర్నమెంట్లో ఏంటంటే సరిగ్గా ట్రీట్మెంట్ చేయడానికి వస్తువులు అయితే లేవట. మళ్ళీ ప్రైవేట్కి అయితే రాశారు. ప్రైవేట్కి పోతే దానికి మినిమం ఎంత చెప్పారు అంటే బిల్లు 15,000 చెప్పారు. నా దగ్గర అయితే బడ్జెట్ లేదు, అందుకే రిటర్న్ అయితే వచ్చిన కుక్కని పట్టుకొని. అది మాత్రం చాలా సీరియస్గా ఉంది. పాపం దాన్ని చూస్తే ఘోరంగా పాపం అనిపిస్తుంది. గవర్నమెంట్లో అయితే కొద్దిగా హెయిర్ కట్ చేసి ట్రీట్మెంట్ అయితే చేసారు, కొంచెం తర్వాత కుట్లు వేయడానికి అయితే ప్రైవేట్కి రాశారు. అది చాలా మాత్రం సీరియస్గా ఉంది. మీరు నిన్న వీడియో పెట్టగానే ఒకళ్ళు ఒక అన్న అయితే హెల్ప్ చేసిండు, 500 అయితే పంపించాడు అన్నకు. నా తరఫున అయితే థ్యాంక్స్ ఫ్రెండ్స్. మొత్తంగా అయితే నేను ఇంటికి రాగా అయితే బండి మీద ఎక్కించుకొని రాగా అయితే ఆ కుక్క నన్ను కూడా కలిసింది. ఫోటోలు కూడా వెళ్తున్నాను. నేను కూడా నా దగ్గర పైసలు లేక గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూపెట్టుకున్నాను. నాకు ఒక టీటీ వేసారు, ఇంకో ఏదో సూది వేసారు, 2 సూదులు అయితే వేసారు. నా బాధ కూడా ఇట్లుంది. ఇంకా 4 రోజులు కావాలన్నమాట. నేను కూడా హాస్పిటల్ చుట్టే తిరగాలి. నేను కూడా దయచేసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఒక మూగజీవి కోసం నేను ఇంత తెగిస్తున్నా. మీరు కూడా ముందుకు రాండి, హెల్ప్ చేయండి. మనుషులకైతే పట్టించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. కుక్కల కంటే పట్టించుకున్నారు, కానీ ప్రైవేట్లో రాశారు. మళ్ళీ ప్రైవేట్కి పోతే ఏంటిదంటే పరిస్థితి 15,000 చెప్తారు. దానికి మెడ చుట్టూ కుట్లు వేయాలంట, సైడ్కి కుట్లు వేయాలంట, అవన్నీ. మళ్ళీ మందులు కూడా వేరే రాసిస్తారు. ఓన్లీ ఆపరేషన్కి 15,000 చెప్తారు. మళ్ళీ మందులకు ఎంత అవుతుందో తెలియదు. అందుకే ఇంటికైతే తెచ్చిన కుక్క పిల్లని, దానికి ఫుడ్ కూడా కొనుక్కొని వచ్చిన, బిస్కెట్లు పెట్టిన. కానీ మీ తరపు నుంచి ఒక హెల్ప్ కావాలి, ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మనం చేయబట్టి ఒక మూగ జీవి అయితే ప్రాణాలతో బతుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.